Hi and hello to all. We are representing to Shanmukh ITI Kodad. Today we are discussing about the showcase lights and fittings and calculations of luminous efficiency, which is the last topic of illumination. ఈ రోజుతో illumination చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, దీంట్లో ఉన్న లాస్ట్ టాపిక్ వచ్చేసి షోకేస్ లైటింగ్ అండ్ ల్యూమినస్ ఎఫిషియన్సీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది నేర్చుకోవడం. ఫస్ట్ వన్, షోకేస్ లైటింగ్. A number of commercial establishments use visual representation to their products using showcase lighting system. అంటే ఇది ఇక్కడ చాలా కమర్షియల్ ప్లేసెస్లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని, అంటే వాళ్ళు ఏమేమి సెల్ చేస్తున్నారో వాటిని డిస్ప్లే చేయడానికి, ఆ ప్రొడక్ట్స్ని ఒక పర్టికులర్ పద్ధతిలో చూపడానికి సమ్ లైటింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. విజువల్ రిప్రజెంటేషన్ అంటే మనకి ఆకర్షించడానికి దాన్ని ఏమంటామంటే షోకేస్ లైటింగ్ అని అంటాం. దాంట్లో వచ్చేసింది దే ఆర్ ఫాలోయింగ్ టైప్స్లో షోకేస్ లైటింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసింది కౌంటర్స్ అండ్ డీలింగ్ షెల్ఫ్స్. కౌంటర్స్ పర్టికులర్ సూపర్ మార్కెట్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, లేకపోతే రెస్టారెంట్స్, పార్క్స్, జ్యువెలరీ షాప్స్ అన్నిట్లలో కూడా ఈ యొక్క కౌంటర్స్ అండ్ డీలింగ్ షెల్ఫ్స్ని యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్క్లైన్ ట్యూబ్స్ యూజ్డ్ ఫర్ విండో షోకేస్. ఇక్కడ సర్క్లైన్ ట్యూబ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే పర్టికులర్ పొజిషన్లో మాత్రమే అది డిస్ప్లే చేయడానికి, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ని డిస్ప్లే చేయడానికి సర్క్లైన్ ట్యూబ్స్ని యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటిది విండో షోకేస్ లైటింగ్ అంటాం దాన్ని. నెక్స్ట్ వచ్చేసింది ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం మనం, కౌంటర్స్ అండ్ డీలింగ్ షెల్ఫ్స్. అంటే కౌంటర్స్ అండ్ డీలింగ్ షెల్ఫ్స్లో ఇది ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. కౌంటర్స్, డీలింగ్ షెల్ఫ్స్ వాటిలలో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది, బ్యాంక్ కేజెస్ అండ్ టికెట్ ఆఫీసెస్ సప్లిమెంటరీ త్రూ లైటింగ్ ఎక్విప్మెంట్. ఎక్కడైతే రైల్వే స్టేషన్స్లో, రైల్వే ప్లాట్ఫామ్స్లో కానీ అక్కడ ఒక టికెట్ ఆఫీస్ అనేది ఉంటుంది, టికెట్ ఇచ్చే ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ కేజెస్, బ్యాంక్లో అంటే లోపల కొన్ని లాకర్స్ని పెట్టేస్తారు కదా, వాటిని ఏమంటాము బ్యాంక్ కేజెస్ అంటాము. అక్కడ యూజ్ చేసే లైటింగ్ సిస్టమ్ వచ్చేసి కౌంటర్స్, డీలింగ్ షెల్ఫ్స్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసింది యూజువల్లీ లొకేటెడ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది కేజెస్ టు ప్రొడ్యూస్ ఏ బ్యాండ్ ఆఫ్ లైట్. ఇవి ఎప్పుడైనా కానీ టాప్ ఆఫ్ ది కేజెస్ పైన ఉంటాయి అన్నమాట. ఆ పర్టికులర్ బాక్స్ ఉంటుంది, ఆ కేజ్ ఉంటుంది, ఆ కేజ్ పైన ఆ కేజ్ టోటల్ని చూపించడానికి దానిపైన లైట్ అనేది పెట్టేస్తాం అనమాట. అదేం చేస్తుంది, బ్యాండ్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ 60 watt ల్యాంప్స్ ఆన్ 15 to 18 inches సెంటర్స్ విల్ జనరల్లీ అడిక్వేటెడ్ ఆన్ దోస్ కౌంటర్స్. ఆ కౌంటర్స్లో ఎట్లా, ఒక కౌంటర్ అంటే పర్టికులర్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ ఏంటిది, ఎక్కడైతే టికెట్స్ ఇస్తారో, లేకపోతే బ్యాంక్ క్యాషియర్స్ కానీ, లేకపోతే సమ్ లాకర్స్ కానీ, వాటిని మన కన్వీనియంట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి వాటికి లోపల ఇన్బిల్ట్ అయి ఉంటాయి కదా, లోపల బిల్డింగ్ లోపల ఉంటాయి కాబట్టి సమ్ లైట్ అనేది అవసరం. వాటిని చూడడానికి మనం ఈ టైప్ ఆఫ్ లైటింగ్ని యూజ్ చేస్తాం. విల్ జనరల్లీ అడిక్వేటెడ్ ఆన్ దోస్ కౌంటర్స్. అంటే ఇది 60 watt ల్యాంప్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. అవి ఎంతవరకు ఇస్తాయి, 15 to 18 inches వరకు లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీస్ ఆర్ ఆల్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ షోకేస్ లైటింగ్స్ అన్నమాట. షోకేస్ అంటే ఏంటిది, షోకేస్ అంటే ఫర్ అట్రాక్షన్ పర్పస్, మనల్ని అట్రాక్ట్ చేయడానికి లైటింగ్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు షూస్ కొనడానికి వెళ్ళినప్పుడు, నైట్ టైంలో వెళ్ళినప్పుడు బల్క్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఆ లైట్ని చూసి మనం షాప్లోకి వెళ్ళడానికి ఇంకొంచెం ఆసక్తిని చూపిస్తాం అనమాట. అలాగనే టు డిస్ప్లే ర్యాక్స్, స్టాండ్స్, క్యాబినెట్స్ వర్టికల్లీ స్మాల్ మెటల్ బ్రాకెట్ టైప్ ఆర్ రిఫ్లెక్టర్స్ ల్యూమినరీ ఆర్ యూజ్డ్. ఇక్కడ ఏమి యూజ్ చేస్తారు, డిస్ప్లే ర్యాక్స్ కానీ, స్టాండ్స్ కానీ, క్యాబినెట్స్ కానీ. ర్యాక్స్ ఎక్కడ ఉంటాయి, బ్యాంక్లో ఉంటాయి కదా సమ్ ర్యాక్స్. స్టాండ్స్, క్యాబినెట్స్ బట్టల షాప్లలో ఉంటాయి. వీటన్నిటిని డిస్ప్లే చేయడానికి షో మెటల్ బ్రాకెట్ టైప్ రిఫ్లెక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ టైప్ బల్బ్ని యూజ్ చేస్తారు. లోపల ల్యాంప్ ఉంటుంది, ల్యాంప్ గ్లో అవుతున్న తర్వాత దాని సర్ఫేస్ దేంతో కప్పబడి ఉంటుందంటే రిఫ్లెక్టర్తో కప్పబడి ఉంటుంది. ఆ రిఫ్లెక్టర్ ఏం చేస్తాయి, మొత్తం చుట్టుపక్కల మొత్తానికి కూడా లైట్ అనేది పాస్ చేస్తుంది. ఇవి జనరల్లీ దోస్ ఆఫ్ 25 to 40 ల్యాంప్స్. 40 watt ల్యాంప్, 40 wattage వరకు ఉన్న ల్యాంప్స్ని ఈ యొక్క ర్యాక్స్, స్టాండ్స్, క్యాబినెట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ రిలేటెడ్ టు స్మాల్ కౌంటర్స్, టేబుల్ డిస్ప్లేస్, స్మాల్ కాంపాక్ట్ లెన్స్ పోస్ట్స్ ఆర్ యూజ్డ్. దీంట్లో ఏమి యూజ్ చేస్తారు, స్మాల్ కాంపాక్ట్ లెన్స్.
ఇప్పుడు కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అని కొన్ని తెలుసు, ఒకటి చదివాం కదా మనం. దానిలాగానే ఈ స్మాల్ కాంపాక్ట్ లెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ బల్బ్ స్ట్రక్చర్ అనమాట. దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు? స్మాల్ కౌంటర్స్లో టేబుల్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ జనరల్లీ ఆఫ్ ఎక్కడ ఒక గేమ్స్లో చూసుకుంటే 8 బాల్ స్నూకర్స్లో కానీ టేబుల్ టెన్నిస్లో కానీ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. జనరల్లీ ఆఫ్ 250 to 400 వాట్ సైజ్, ఇంత వాటేజ్ సైజ్ ఉంటుందన్నమాట బల్బ్ది. మౌంటెడ్ ఆన్ సీలింగ్ బ్రాకెట్స్ అబౌట్ ఏ స్పాట్ ఆఫ్ సైజ్ 12 to 15 inches. సీలింగ్ బ్రాకెట్స్లో అంటే టాప్ ఆఫ్ ది సీలింగ్కి పెట్టేస్తారు. ఇది ఏంటిది? అడ్జస్టబుల్, ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు అనమాట మూవబుల్ సీలింగ్ బ్రాకెట్స్ని. నెక్స్ట్ వచ్చేసింది 400 వాట్ విల్ గివ్ 350 to 400 ఫుట్ క్యాండిల్స్. అంటే ఏంది? ఒక 400 వాట్ అవుట్పుట్ పవర్ అనుకున్నాం కదా, అది ఎంతవరకు లైట్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే, అంటే ఎంత ఇల్యూమినేషన్స్ ఇస్తుందంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే 350 to 400 ఫుట్ క్యాండిల్స్. ఎక్కడ యూజ్ చేస్తారు? ఇది టేబుల్ డిస్ప్లేస్, స్మాల్ కౌంటర్స్ని డిస్ప్లే చేయడానికి ఈ యొక్క స్మాల్ కాంపాక్ట్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లావోర్జ్డ్ కాన్సన్ట్రేటింగ్ reflector spotlights of 200 to 500 watt size give sharp beam of light of 90 foot candles but cannot be adjustable. ఇక్కడ పైన మనం చెప్పుకున్న వాటిది స్మాల్ కౌంటర్స్ని యూజ్ చేసేది అడ్జస్టబుల్. ఇవి వచ్చేసి ఏంటంటే ఈ కాన్సన్ట్రేటింగ్ రిఫ్లెక్టర్ స్పాట్ లైట్స్ అనేవి. స్పాట్ లైట్ అంటే అర్థమవుతుంది, ఒక పర్టికులర్ స్పాట్ని రిప్రజెంట్ చేయడానికి, డిస్ప్లే చేయడానికే వీటిని యూజ్ చేస్తారు. అంటే ఆ స్పాట్ నుండి పక్కకు జరగదు అనమాట. అంటే ఏంటి? దీస్ కెనాట్ బి బట్ కెనాట్ బి అడ్జస్టబుల్. వీటిని అడ్జస్ట్ చేసుకోవడం జరగదు, అటు ఇటు జరపడం జరగదు. ఏంటిది? ఇది లావర్స్డ్ కాన్సన్ట్రేటింగ్ రిఫ్లెక్టర్ స్పాట్ లైట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎక్స్టెండెడ్ వర్టికల్ సర్ఫేస్ డిస్ప్లేస్. అంటే వర్టికల్గా సర్ఫేస్ మీద సమ్ ఫొటోస్ కానీ పెయింటింగ్స్ కానీ ఉంటాయి కదా, లైక్ రంగ్స్, టెపాస్టరీస్, డ్రాపరీస్, పెయింటింగ్స్. ఇవన్నీ ఏంటిదంటే వాల్కి మనం వర్టికల్గా ప్లేస్ చేసేసాం. వర్టికల్గా ప్లేస్ చేసినప్పుడు అవి మనం హారిజాంటల్గా చూస్తాం. హారిజాంటల్గా చూసేటప్పుడు మనకి ఏముండాలి? పైనుండి వర్టికల్గా సమ్ లైట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. అందుకని వీటిని ఏమంటాం? ఎక్స్టెండెడ్ వర్టికల్ సర్ఫేస్ డిస్ప్లేస్ అంటాం అనమాట. వీటిలలో ఏ ల్యాంప్ యూజ్ చేస్తారు? ఏ సిరీస్ ఆఫ్ 150 to 200 వాట్ లెన్స్ ప్లేట్ యూనిట్స్ అట్ సీలింగ్ ఈజ్ సూటబుల్. వీటిని చూడడానికి, అంటే మనం హారిజాంటల్గా వాల్కి చూడడానికి పైన మనకి వర్టికల్గా లైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. అప్పుడు ఏది యూజ్ చేస్తారంటే సిరీస్ ల్యాంప్ ప్లేట్స్ అనేవి లెన్స్ ప్లేట్ యూనిట్స్ అనేవి ఈ సీలింగ్కి పెట్టేస్తారనమాట. అవి ఎంత వాటేజ్ ఉంటాయి? 150 to 200. ఫర్ మోర్ మొబిలిటీ బ్రాకెట్ టైప్ పారాబోలిక్ పాలిష్డ్ మెటల్ ట్రఫ్స్ ప్రొడ్యూస్ ఈక్వాలెంట్ రిజల్ట్స్. వీటిని మరీ బెటర్ రిజల్ట్గా చూడడానికి, అంటే బాగా మంచి మోర్ మొబిలిటీ అనేది మూవింగ్ టైప్ బ్రాకెట్స్ని కూడా యూజ్ చేస్తారు అనమాట. అది ఎట్లా ఉంటాయి? పారాబోలిక్ షేప్లో ఉంటాయి. పాలిష్డ్ మెటల్ ఉంటుంది దాని మీద. ఆ లైట్ అవుటర్ సైడ్ సర్ఫేస్ అనేది పాలిష్డ్ మెటల్ అనమాట. పాలిష్డ్ మెటల్కి సమ్ డిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ డిఫ్లెక్షన్ వల్ల పర్టికులర్ ఫోటో కానీ, పెయింటింగ్ కానీ, రంగ్ కానీ, టాపస్టియర్స్ కానీ, డ్రాపరీస్ కానీ చూడడానికి యూజ్ అవుతుంది అనమాట. డ్రాపరీస్ అంటే, ఈ టెపాస్టరీస్ అంటే పైన మనకి మన షాప్లో డ్రెస్ మెటీరియల్ అని డిస్ప్లే అవుతూ ఉంటుంది, నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది పైన. లేకపోతే నేమ్ పెట్టేసి దానికి అవుటర్ సైడ్ నుండి ఒక ట్యూబ్లైట్ కానీ ఏదో ఒక సమ్ హై అమౌంట్ ఆఫ్ పవర్ ఇచ్చే లైట్ని కానీ పెట్టేస్తారు. ఆ లైట్ ఫోకస్కి ఆ పర్టికులర్ షాప్ నేమ్ కానీ, ఇండస్ట్రీ నేమ్ కానీ ఈజీగా మనం చూడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఫుట్ లైట్ టైప్ ట్రఫ్ లైటింగ్ ఫర్ కౌంటర్స్ షెల్ఫ్ డిస్ప్లేస్ ranges from single lumen reflectors to extend shelf troughs is illustrated. బేసిక్గా ఈ లాంగ్వేజ్ మీకు అర్థం కాదు, మ్యాక్సిమం దీనికి ఏది ఎందుకని యూజ్ చేస్తానంటే ఫుట్ లైట్ టైప్ ట్రఫ్ లైటింగ్ అంటే పర్టికులర్ కౌంటర్స్ కానీ సెల్ఫ్స్ కానీ సింగిల్ ఒకటే పద్ధతిలో చూపించడానికి, ఒకటే విధంగా కాకుండా డిఫరెంట్ పొజిషన్లలో రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ యొక్క ఫుట్ లైట్ టైప్ ట్రఫ్ లైటింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ గ్రోసరీస్ లైటింగ్ డిస్ప్లే 40 to 100 watt lamps should be fitted to identify them.
అంటే గ్రాసరీస్ అంటే మన హోమ్ నీడ్స్ అనమాట. ఆ హోమ్ నీడ్స్ని ఐడెంటిఫై చేయడానికి 40 to 100 వాట్ ల్యాంప్స్ అనేవిటిని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్క్లైన్ ట్యూబ్స్ యూజ్డ్ ఫర్ విండో షోకేస్. విండో షోకేస్లో సర్క్లైన్ ట్యూబ్స్ యూజ్ చేస్తామన్నారు. ఫర్ సర్క్లైన్ ట్యూబ్స్ ది బ్యాలెస్ట్ ఆర్ స్పెషల్లీ డిజైన్. వీటిల్లో ఏది యూజ్ చేస్తామంటే సర్క్లైన్లో బ్యాలెస్ట్లు అనేవి ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీస్ విల్ హ్యావ్ స్టెమ్ అండ్ పోర్టబుల్ ల్యాంప్స్ అండ్ ఆర్ షాలో వాల్ అండ్ సీలింగ్ ఫిక్చర్స్ అంటే సీలింగ్కి వేలాడబడి ఉంటాయి. వీటికి ఒక స్టెమ్ అనేది ఉంటుంది. ఇవి ఒక పోర్టబుల్ ఐటమ్స్ అనమాట. ఓకే, మూవింగ్ లైట్స్ అనమాట ఇవి. ఫర్ సమ్ డిజైన్స్ దే ఆర్ డిజైన్డ్ విత్ ఇన్ ది సర్కిల్ ఆఫ్ ద ట్యూబ్ ఉంటుంది కదా, మామూలుగా ట్యూబ్ లైట్ ఉంటుంది. ట్యూబ్ లైట్ వచ్చేసి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి సర్కిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది క్వార్ట్జ్ లైట్స్ని ఏమంటామంటే హాలోజన్ ల్యాంప్స్ అంటాం. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ టంగ్స్టన్ హాలోజన్ క్వార్ట్జ్ అయోడిన్ ల్యాంప్స్. వీటికి వేరే పేరు ఏంటిదంటే క్వార్ట్జ్ అయోడిన్ ల్యాంప్, టంగ్స్టన్ హాలోజన్. దీస్ ఆర్ స్మాలర్, లైటర్, హెవీ ఎఫిషియంట్ దాన్ టంగ్స్టన్ ల్యాంప్స్. టంగ్స్టన్ ల్యాంప్స్ అంటే ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ కంటే చిన్నగా ఉంటాయి, లైటర్ అంటే బరువు తక్కువగా ఉంటాయి, హెవీ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్వార్ట్జ్ గ్లాస్ ట్యూబ్ ఫిల్డ్ విత్ ఏ హాలోజన్ గ్యాస్ యూజువల్లీ అయోడిన్ గ్యాస్ తోటి ఈ క్వార్ట్జ్ గ్లాస్ని ఫిల్ చేస్తారు. దీస్ విల్ నాట్ బికమ్ డార్క్, ఎందుకంటే అయోడిన్ ఉన్న కారణంగా ఇవి ఏమైతే నల్లగా ఏర్పడవు అనమాట వీటి లోపల. లైఫ్ ఆఫ్ క్వార్ట్జ్ ల్యాంప్స్ ఈజ్ 250 hours. ఈ క్వార్ట్జ్ ల్యాంప్స్ యొక్క లైఫ్ స్పాన్ అంతా 250 hours. కలర్ టెంపరేచర్ రేటింగ్ 3200 degree Kelvin. అవుట్పుట్ వాటేజ్ వేరీ ఫ్రమ్ 150 to 350 watt ఫర్ బ్యాటరీ లైట్స్కి ఏమో 150 to 350 watt. నెక్స్ట్ మెయిన్ పవర్ సప్లైకి ఏమో 200 to 10,000 watts వాటేజ్ అవుట్పుట్ అనేది ఉంటుంది ఈ క్వార్ట్జ్ ల్యాంప్స్కి. క్వార్ట్జ్ ల్యాంప్స్ షుడ్ నాట్ బి టచ్డ్ విత్ హ్యాండ్. మన హ్యాండ్ తోటి ఈ క్వార్ట్జ్ ల్యాంప్స్ని టచ్ చేయకూడదు, ఎందుకంటే వాటిలో మన బాడీలో ఉన్న కొంచెం యాసిడ్ దానికి రియాక్ట్ అయిందనుకోండి, మన చెయ్యి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ బల్బు అవుట్పుట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బల్బు కూడా డ్యామేజ్ అయిపోతుంది. యూజ్ టిష్యూ పేపర్తోనే వాటిని టచ్ చేయాలన్నమాట క్వార్ట్జ్ ల్యాంప్స్ని. నెక్స్ట్ వచ్చేసి ల్యూమినస్ ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ ల్యూమినస్ ఫ్లక్స్ పర్ పవర్. పవర్ అంటే ఇది ఒక ఫార్ములా అనమాట. యూనిట్ వచ్చేసి ఏంటిది, ల్యూమినస్ ఫ్లక్స్కి యూనిట్ లూమెన్, పర్ పవర్కి యూనిట్ వచ్చేసి వాట్. ఓకే, ఇట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ లైట్ సోర్స్. ఇదేంటిది, ఎంత క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ లైట్ సోర్స్ నుండి ఎంత క్వాంటిటీ ఆఫ్ లైట్ వస్తుంది అనేది మెజర్ చేయడానికి ఈ ల్యూమినస్ ఎఫిషియన్సీని యూజ్ చేస్తాం అనమాట. యూజింగ్ దిస్ వీ కెన్ కంపేర్ క్వాంటిటీ ఆఫ్ లైట్ ఫర్ ద గివెన్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఎంతైతే ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామో దాని యొక్క ఎలక్ట్రిసిటీకి ఎంత క్వాంటిటీ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని తెలుసుకోవడానికి ల్యూమినస్ ఎఫిషియన్సీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసింది పర్పస్ ఆఫ్ ల్యూమినస్ ఎఫిషియన్సీ. హౌస్ హోల్డ్ స్పెండ్స్ 30% ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. మన టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇండస్ట్రియల్ పర్పస్, కమర్షియల్ పర్పస్, డొమెస్టిక్ పర్పస్ ఉంటుంది కదా, వాటిలో 30% మన హోమ్ నీడ్స్ నుండే కట్టేస్తాం అనమాట. టు సేవ్ మనీ అండ్ వి నీడ్ ఎఫిషియంట్ లైటింగ్ ఆప్షన్ ఇన్ హోమ్ నీడ్స్. ఎప్పుడు మన ఈ యొక్క బిల్ని తగ్గించుకోవడానికి మనం ఎఫిషియంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే బల్బ్స్ అనేవి కొంచెం ఎఫిషియెంట్గా ఉండాలి, తక్కువ కాస్ట్ అయ్యేలాగా, అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తక్కువ వచ్చేటట్లు చూసుకోవాలి. ఓకే, దానికోసమే మనం ఈ ల్యూమినస్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేసి ఎంత ల్యూమినస్ ఎఫిషియన్సీ ఉంటుందో దానికి తగ్గట్టు మన బిల్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ల్యూమినస్ ఎఫిషియన్సీ. ఏ 60 watt లైట్ బల్బ్ యూజువల్లీ ప్రొడ్యూసెస్ 860 lumens. క్యాలిక్యులేట్ ది ల్యూమినస్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాటేజ్ ఇచ్చాడు, ల్యూమినస్ ఫ్లక్స్ ఇచ్చాడు. ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ల్యూమినస్ ఫ్లక్స్ ఇన్ లూమెన్ పర్ పవర్ ఇన్ వాట్. ఎంత 860 lumens ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి 60 watts ఇచ్చాడు. చేసి ఎంత వస్తుంది మనకి 14.3 lumens per watt అనేది దాని యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఓకే, యూజువల్లీ when you shopping for light bulbs or lamps, most of its box will have the bulb voltage and lumens. Using this calculate cost efficiency. మీరు ఏం చేస్తారంటే బల్బ్ని కానీ లైట్ని కానీ కొనేటప్పుడు దాని బాక్స్ మీద దాని యొక్క లూమెన్స్ ఎంత ఉన్నాయి, వోల్టేజ్ ఎంత ఉన్నది అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఒక పేపర్ తీసుకొని దాని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఎలక్ట్రిసిటీ వస్తుందో అర్థమవుతుంది మీకు. ఓకే, కంపేరింగ్ LEDs to compact fluorescent lamps have luminous efficiency 55 to 70 lumens per watt. ఈ యొక్క ఫ్లోరసెంట్ ల్యాంప్స్ది luminous efficiency ఉంటుంది 55 to 70 lumens. ఇన్కాండిసెంట్ బల్బ్స్కి 13 to 18 lumens per watt. ఇక్కడ ఏంటిది, LED రిక్వైర్స్ లెస్ వాటేజ్, అంటే ఇది లెస్ వాటేజ్ అండ్ బికాస్ మోర్ ఎఫిషియన్సీ.
దీని యొక్క వాటేజ్ అనేది తక్కువ, వాటేజ్ తక్కువ కాబట్టి మోర్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఫార్ములాలో ఏంటిది, పవర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నది. పవర్ ఇన్ వాటేజ్ ఎంత తక్కువ ఉంటే ఎఫిషియన్సీ అనేది ఎంత ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాని యొక్క కాస్ట్ అనేది కూడా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఎల్ఈడి లైట్స్ అనేవి ఇప్పుడు మోర్ ప్రిఫరబుల్ అనమాట. తర్వాత ఫ్లోరసెంట్ ల్యాంప్స్, తర్వాత ఇన్కాండెసెంట్ ల్యాంప్స్. నెక్స్ట్ వచ్చేసింది మోస్ట్ పాపులర్ ఎనర్జీ సేవింగ్ బల్బ్స్. మనం ఎనర్జీ సేవింగ్ చేసుకోవాలంటే ఆ బల్బ్స్ని, ఎలాంటి బల్బ్స్ని యూజ్ చేయాలంటే హాలోజన్ ఇన్కాండెసెంట్ బల్బ్స్, కాంపాక్టివ్ ఫ్లోరసెంట్ బల్బ్స్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడీస్ కానీ, సిఎఫ్ఎల్ కాంపాక్టివ్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి హాలోజన్ ఇన్కాండెసెంట్ ల్యాంప్స్, లైక్ క్వార్ట్జ్ ల్యాంప్స్. ఓకే, నెక్స్ట్ ది ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ఈజ్ 5 to 10 times ఆఫ్ ద ఇన్కాండెసెంట్ ట్రెడిషనల్ ల్యాంప్స్, బట్ ఆఫ్టర్ ది యూజింగ్ వీ కెన్ సేవ్ మనీ డ్యూ టు లెస్సర్ ఎనర్జీ. వీటి యొక్క ఫస్ట్ కొనేటప్పుడు కాస్ట్ అనేది 5 to 10 times ఉంటుంది మామూలు బల్బ్స్ కంటే. కాకపోతే వీటిని యూజ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఏమవుతుంది, లెస్ అమౌంట్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది, కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది, మనీ కూడా తక్కువ వస్తుంది, సేవ్ చేసుకోవచ్చు మనీని. ఎగ్జాంపుల్ తీసుకుంటే 60 watt బల్బ్ ఉంటుంది, 6 watt ఎల్ఈడి బల్బ్ ఉంటుంది. మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు, ఎల్ఈడి బల్బ్కే ప్రిఫర్ చేస్తారు అనమాట. అది ఎంత పవర్ అయితే ఇస్తుందో, ఎంత లైట్ని ప్రొడ్యూస్ చేస్తుందో దానికి ఈక్వల్గా లేకపోతే కొంచెం ఎక్కువగానే ఈ ఎల్ఈడి లైట్ అనేది లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎల్ఈడి బల్బ్ కొనాలంటే ఫస్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాకపోతే అది యూజ్ చేయడం వల్ల కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది. కాకపోతే ఇన్కాండెసెంట్ వల్ల 60 watt బల్బ్స్ యూజ్ చేయడం వల్ల కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, వాట్ వీ లెంట్ ఫ్రమ్ మాడ్యూల్ నెంబర్ 4 ఇల్యూమినేషన్ నుండి మనం ఏమి నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇల్యూమినేషన్ లాస్. నెక్స్ట్ లో వోల్టేజ్ ల్యాంప్స్, డిఫరెంట్ వాటేజ్ ల్యాంప్స్ ఇన్ సిరీస్, వేరియస్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్, డెకరేటివ్ ల్యాంప్స్, డ్రమ్ స్విచ్, ఫ్లాషర్. ఈరోజు వచ్చేసి షోకేస్ లైట్స్, ల్యూమినస్ ఎఫిషియన్సీ నేర్చుకున్నాం. అవునా, వేరియస్ టైప్స్ ఆఫ్ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ అని, ఇన్కాండెసెంట్ ల్యాంప్స్ అని, డిశ్చార్జ్ ల్యాంప్స్లో మళ్ళీ హై ప్రెజర్ ల్యాంప్స్, లో ప్రెజర్ ల్యాంప్స్, నెక్స్ట్ సోడియం వేపర్ ల్యాంప్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. ఓకే, by this we completed the module number 4 illumination. Next we will start the 5th chapter అంటే 5th module start చేస్తాం. నెక్స్ట్ మెజర్మెంట్స్ అండ్ స్కేల్స్. థ్యాంక్ యూ అండ్ బై బై.